హాయ్ అండి, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు యూ స్క్వేర్ ఛానల్. ఈరోజు వీడియోలో లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అవ్వచ్చు, న్యూ బిగినర్స్ అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. మిక్సీ అవి ఏమీ అవసరం లేదండి. ముందుగా కడాయి పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కోసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలు, అలాగే 2 యాలకులు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా మసాలా వేగాక స్మెల్ వస్తుంది కదా, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా కొద్దిగా వేగేలా చూసుకోండి. కొద్దిసేపు అయితే చాలు. కొద్దిసేపు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. అంతలోపు మన ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదా, మసాలాలన్నీ ఉల్లిపాయలకు బాగా పట్టాయి. ఇప్పుడు ఒక 1/2 కేజీ లివర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అందులో వేసుకొని మొత్తం అంతా మసాలాలంతా లివర్ పట్టేలా కలుపుకోండి. మీరు లివర్ అయితే ఎప్పుడైతే వేస్తారో అప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టియండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఈ లివర్ లాస్ట్ వరకు కుక్ అవ్వాలండి. అదే మెయిన్ టిప్, నేను చెప్పాల్సిన టిప్. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే మాత్రం బయట నేగుతుంది కానీ లోపల ఉడకదు, నీచు వాసన వచ్చేస్తుంది, మనం తినలేము కూడా అండి. ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి. మూత పెడుతూ కుక్ చేసుకోండి. ప్రతి 5 నిమిషాలకి కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. మీరు మాత్రం మంటను అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టండి. మూత పెడుతూ అలా కలుపుతుండండి. చూసారా, వేగింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది లివర్ నుంచి. ఇప్పుడు కరెక్ట్గా ఒక టీ గ్లాస్ వాటర్, ఓన్లీ టీ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇంకా మూత తీసేయండి. ఇంకా మూత పెట్టొద్దు, లాస్ట్ వరకు మూత పెట్టకుండానే అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే మన లివర్ ఫ్రై రెడీ అండి. అసలు నీచు వాసన కానీ ఏమీ ఉండదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.